ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ పోతాయా? చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. కొంతమంది బయటకు చెప్పకపోయినా లోపల భయపడుతున్నారు కూడా. ఏఐ రావడం వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులను లే ఆఫ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ మన ఉద్యోగాలను తినేస్తుందని ఉద్యోగులు ఉద్యమాలు చేసినా ఆశ్చర్యం లేదు. కానీ ప్రపంచానికి ఇదేం కొత్త కాదు. 18వ శతాబ్దంలో స్టీమ్ ఇంజన్ కనుక్కున్నప్పుడు కూడా ఇది మన జాబ్స్ని తినేస్తుందని వెస్టర్న్ కంట్రీస్లో పెద్ద ఉద్యమాలే జరిగాయి. 1990s ఇండియాలో బ్యాంకింగ్ సెక్టర్లో కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా కంప్యూటర్ వల్ల మా జాబ్స్ పోతాయి అని బ్యాంకింగ్ సెక్టర్ అఫీషియల్స్ చాలా నిరసనలు చేశారు. కానీ జరిగింది వేరు. స్టీమ్ ఇంజన్ కనుక్కోవడం వల్ల ఫ్యాక్టరీస్ స్థాపించబడి మునుపటి కంటే ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఈరోజు హైదరాబాద్ ఎకానమీ మొత్తం కేవలం కంప్యూటర్ అనే పరికరాన్ని ఆధారం చేసుకొని పురోగమిస్తుందంటే అతిశయోక్తి కాదేమో. కంప్యూటర్ వల్ల వేల కొద్ది ఐటీ జాబ్స్ క్రియేట్ అయ్యి ఎన్నో లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగాయి. ఇక నా పాయింట్ ఏంటంటే, కొత్త టెక్నాలజీస్ వల్ల మానవాళికి అల్టిమేట్గా మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. చరిత్రే దీనికి సాక్ష్యం. దిస్ ఈజ్ బాల మల్లేష్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.